తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాబు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ భువన్ రెడ్డి గారు. భువన్ రెడ్డి గారు నిన్న రఘునందన్ రావు కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేవలం రేవంత్ రెడ్డి కొడంగల్కి ముఖ్యమంత్రినా 5,000 కోట్లు ఎట్లా కొడంగల్కి శాంక్షన్ చేస్తారని చెప్పేసి రఘునందన్ రావు ట్వీట్ ఎట్లా చూస్తారండి? రాష్ట్రం మొత్తం మీద డెవలప్మెంట్ కోసమని, తర్వాత సంక్షేమ పథకాల కోసమని చాలా రకాలుగా మేము అన్నీ ప్రకటించి ఉన్నాము. అవి చేసే దిశగల బడ్జెట్లో కూడా 53,000 కోట్లు మేము బడ్జెట్లో కూడా పెట్టి ఉన్నాము. మేము ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతున్నా అమలు చేసే దిశగా ఉన్నాము. మరి గతంలో కేసీఆర్ ఒక చింతమడకకి ఇంటింటికి 10 లక్షలు ఇచ్చినప్పుడు మరి ఇదే రఘునందన్ రావు అదే ప్రాంతం నుంచి ఉన్న బిడ్డ మరి ఎందుకు అడగలేదు ఆ రోజు? మేమేమంటున్నామంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటిసారి తన కాన్స్టిట్యున్సీకి వెళ్ళిండ్రు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అక్కడ ప్రకటించిండ్రు. ఇప్పుడు ఎక్కడికి పోయినా అక్కడ, మొన్న ఇంద్రవెల్లికి పోయినా అక్కడ ప్రకటించినా లేదా? స్మృతివనం గురించి అవన్నీ కూడా. సో అవన్నీ చూడాలి. ఓన్లీ కేవలము టార్గెట్ చేయడానికి ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ఆయన ఇట్లా మనల్ని ఇప్పుడు క్వశ్చన్ చేయొద్దు కదా, వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి కదా. అప్పుడు సేమ్ అదే, అప్పుడు కూడా అట్లనే ఉన్నారు కదా వాళ్ళు. ఇదే అనమాట వాళ్ళందరూ, అంటే వాళ్ళు ఒకటై ఇదంతా కుమ్మక్కయి ఆ బీఆర్ఎస్కి, బీజేపీకి, బీ టీమ్ ఇది మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం. అందుకనే ఏమైనా సరే వాళ్ళు చేసేటి ఫ్లాస్ కనిపించవు వీళ్ళకి. వీళ్ళు చేసేటి ఏదైనా ఉంటే దాన్ని ఈకాల బీకాల కోడిగుడ్డు మీద. ఓకే, ఈటల రాజేందర్ అంటుండు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ హామీలు అమలు చేస్తే నేను రాజకీయాన్ని తప్పుకుంటాను, కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసలి కాలం అని చెప్పేసి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి? ఇక ఆయన తప్పుకున్నట్టే కదా. ఆల్రెడీ జనాలు ఇక 2 సార్లు ఒకటి పక్కన కూర్చోబెట్టిందంటే ఇంక అయిపోయింది. అందుకనే ఒకటేసారి ఎప్పుడైనా సరే అలాంటి రాజేంద్రన్ లాంటి పెద్ద నాయకులు అట్లా మాట్లాడడం చాలా బాధాకరం. మేమేమంటామంటే, చేస్తాము ఎప్పుడైనా సరే. కర్ణాటకలో అదే చెప్పినాం, మేము చేసినాం. ఇప్పుడు కూడా అంతే, మేము 6 గ్యారంటీలు అమలు చేసే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పినాం. గతంలో ఆయన ఆరోగ్యశ్రీ తెచ్చింది మేము, ఉచిత ఏమంటారు ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చింది మేము, లోన్ వేవ్ చేసింది మేము, ఉచిత కరెంట్ ఇచ్చింది మేము. సో చేయరని ఎట్లా అంటారు? కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా 108 సేవలు ఏవి తీసుకున్నా సరే ప్రతిదీ కాంగ్రెస్ పార్టీయే చేసింది. ప్రతి ఊర్లో ఒక ఇందిరమ్మ ఇల్లును అన్నీ చేసింది. ఇంకేం చేయలేదని గత ప్రభుత్వం, గడిచిన ప్రభుత్వం ఇల్లు ఇస్తా ఉన్నారు, ఇల్లు ఇవ్వలేదు. బళ్ళు కట్టిస్తా ఉన్నారు, బళ్ళు కట్టియలేదు. ఏమి కట్టియలేదు. ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉంటాయి, 7,000 కోట్లకు ఉంటాయి. ఇవన్నీ ఏవి కనిపించదు. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చేస్తుంది. ఇప్పుడు రాబోయే ఎన్నికలలో కూడా మేము ప్రభంజనం సృష్టించబోతున్నాం. 17 పార్లమెంట్ గెలుచుకుంటాము. మా మేనిఫెస్టోనే మాకు బలం అని చెప్పినాం. దాన్ని మేము ఖచ్చితంగా అమలు చేస్తాం. ఇసుక మాఫియా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ట్రోల్ చేస్తున్నారు, నిజమేనా? అది ట్రోల్ చేస్తున్నాను మీరే అంటున్నారు కదా. దట్ ఈస్ ఆల్ ట్రోలింగ్. వీ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ దట్. అండ్ మేము ఎప్పుడు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా మొన్నటిదాకా ఉంది బీఆర్ఎస్ వాళ్ళు. సో వాళ్ళు చేసిండ్రు, చేసి ఏమంటారు చూడు, దొంగే దొంగ అన్నట్టుగా ఉంది ఇది. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు, కవితకు ఈడీ నోటీసులు ఎట్లా చూస్తారండి? వాళ్ళు ఒకటిగా వచ్చినా విడివిడిగా వచ్చినా కాంగ్రెస్ పార్టీ మొన్న ఏం జరిగింది, మొన్న అసెంబ్లీ ఎన్నికలలో ఎట్లొచ్చింది మ్యాండేట్, అట్లనే రాబోతుంది. ఎలక్షన్స్ టైంలో పోయినసారి కూడా అట్లనే చేసిండ్రు. ఈడీ గీడీ అన్నారు, ఇప్పుడు సిబిఐ అంటారు. వాళ్ళు ఆమెను అరెస్ట్ చేసినా చేయకపోయినా, వాళ్ళు కలిసి వచ్చినా విడివిడిగా వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఖచ్చితంగా 17కు 17.